చూసారు కదండి, కలకత్తా వచ్చేసరికి కరెక్ట్గా 300 అయితే ఉందన్నమాట. మనం వెళ్ళవలసిన డెస్టినీ వచ్చేసరికి ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భువనేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు నేను భువనేశ్వర్ నుంచి కలకత్తా అయితే వెళ్తున్నాను అండి. మొత్తం టోటల్ కిలోమీటర్స్ వచ్చేసరికి 446 కిలోమీటర్స్ అండి. ఒక 460 వేసుకోండి ఎగ్జాక్ట్గా అయితే. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కెమెరా వ్యూలోకి అయితే వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టే చేస్తున్న హోటల్ అండి. పర్లేదు, బాగానే ఉంది. భువనేశ్వర్లోనే 800 రూపీస్ తీసుకుంటాం. లగేజ్ ఇప్పుడే నేనైతే ఇప్పుడే మౌట్ చేశాను. ఇంకా స్టార్ట్ అయిపోవడమే. టైం వచ్చేసరికి ఇంకా 6:21 అయితే అవుతుంది. 6:30 వేసుకోండి. రైడ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే చేశాను అనమాట. ఇలా ఫ్లైఓవర్ కనబడుతుంది కదా మీకు, ఆ ఫ్లైఓవర్ ఎక్కేయడం ఇంకంతే. ఆ ఫ్లైఓవర్కి స్ట్రైట్ కొట్టుకెళ్ళిపోవడం ఇంకంతే. కానీ రూమ్ బాయ్ మాత్రం సూపర్ అండి బాబు. నిజంగా యూట్యూబ్ ఛానల్ అనగానే చాలు ఎక్కడ లేని రెస్పెక్ట్ ఇచ్చి పాపం. రాత్రి టిప్ ఇచ్చాను, టిప్పు లేలో అంటున్నాడు. టిప్పు నాకేం వద్దురా బాబు, ఉంచుకోరా బాబు, టిప్పు మాకేం అవసరం లేదు అని చెప్పాను. కానీ భువనేశ్వర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ హోటల్ అయితే రికమెండ్ చేస్తానండి. ఫస్ట్ భువనేశ్వర్ వచ్చేయాలి. భువనేశ్వర్ నుంచి మనకి ఏదన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ భువనేశ్వర్ వచ్చేస్తే దాని తర్వాత 446 కిలోమీటర్స్ చూపెడుతుంది. కానీ మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే టైం అవుద్దిలేండి. ఎలాగైనా సరే 500 అవుతుంది. ఇంకా డైరెక్ట్ కొట్టేయడమే. ఇంకా రాత్రి ఒళ్ళు నొప్పులండి బాబు, పోతా పనిగానే. రాత్రి అలా తినేసి పడుకుండిపోతే. ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదండి, బోర్డింగ్ వచ్చేసరికి మనకి కలకత్తా అయితే ఉంది. కలకత్తా వచ్చేసరికి 385 కిలోమీటర్లు అయితే ఉందండి. చూస్తున్నారు కదా, 385 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పటి వరకు నేను రైడ్ చేసింది వచ్చేసరికి 68.69 అండి. 69 కిలోమీటర్స్ అయితే హోటల్ దగ్గర నుంచి అయితే అక్కడికి వచ్చాను అనమాట. దారిలో ఎక్కడన్నా ఆగేసి అయితే కొద్దిగా తినాలి చూస్తున్నాను. అదే 100 కిలోమీటర్లు అయిన తర్వాత తిందామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. వీడి చూడండి ఎలా ఉన్నాడు కరెక్ట్ గా. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఇది పెట్టుకుందును, ఇక్కడ ఫోన్ పెట్టుకుందును. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్విచ్ అవుట్ వేయించా అనమాట. అది ఫాక్సింగ్ సంబంధించింది స్విచ్ అవుట్ వేయించా. సో ఏంటంటే మనకి అది ఉండడం వల్ల ఏంటంటే అది పట్టట్లేదు. దీంతో ఎక్కడైనా సరే అడ్జస్ట్ చెయ్యాలి అదనమాట. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రాత్రి నిద్ర పట్టింది, మామూలుగా పట్టలేదండి బాబు. కరెక్ట్ గా పడుకున్నాను. పడుకునే టైంలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఇంకా చూసుకోండి, ఇంకా టైం పాస్ అలా మాట్లాడుకుని కరెక్ట్ గా 1:30 2 అయింది అనుకోండి. 2 నుంచి మళ్ళీ అలా పడుకున్నాను. పడుకున్న తర్వాత మళ్ళీ లెగిసి కరెక్ట్ ఇంకా అలారం ఆఫ్ చేశా. పడుకున్న తర్వాత ఇంకా అలారం ఆఫ్ చేశాను. అలారం ఆఫ్ చేసి ఇంక మళ్ళీ కరెక్ట్ గా 5:30కి లేసా. 5:30కి లేసి హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యి మళ్ళీ 6:30 అయిందిలేండి. మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని ప్యాక్ చేసినప్పుడు కరెక్ట్ గా 7 గంటలకల్లా మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశా. ఏంటో వస్తూనే ఉన్నాం రైడ్ అంతా కూడా. మనకి వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంది రైడ్. అసలు షాక్. నా జీవితంలో అనుకోలేదురా బాబు ఇలా రైడ్ చేస్తానని చెప్పేసి. నిజంగా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్ అండి పోతా పని గారు. నాకైతే 56, 67 ఆ రేంజ్ లో అయితే మెయింటైన్ చేస్తున్నానండి. స్పీడ్ వచ్చేసరికి మనకి NH16 చూసారా, NH16. మా ఫ్రెండ్ రాత్రి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. నేనే లొకేషన్ పెట్టాను. ఇక్కడ ఉన్నాను రా బాబు అని చెప్పి లొకేషన్ పెట్టాను. ఆడే కొంగుతున్నాడు ఒకసారి. ఇదేంట్రా బాబు అంత దూరం ఎలా వెళ్ళిపోయావు అది అని చెప్పేసి. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను కదా, కలకత్తా వెళ్ళాలి, అలాగే డార్జిలింగ్ వెళ్ళాలని చెప్పేసి. ఈ రోజుకైతే నెరవేరింది అని చెప్పాను అనమాట. స్పీడ్ వచ్చేసరికి కరెక్ట్ గా 62 అలా మెయింటైన్ చేస్తున్నాను. స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ దారి పొడుగున అయితే చాలా హోటల్ అయితే ఉన్నాయండి. ఆగి తినొచ్చు, కానీ మళ్ళీ ఒక కనీసం 100 కిలోమీటర్ల రైడ్ అయినా చేయకపోతే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నా. అంతే, ఇంకేం కాదు. రైట్ అలా పోతూనే ఉంటే వస్తూనే ఉందిరా బాబు రోడ్డా పోత పనిగానే. డార్జిలింగ్ ఎందుకు ఎంచుకున్నానంటే డార్జిలింగ్ చాలా మంది అయితే వెళ్ళారండి. సో వ్యూస్ అవి బాగుంటాయి. పైగా ఏంటంటే అక్కడి నుంచి వేరే ఎలా ప్లాన్ చేద్దామా అని చెప్పి ఆలోచన ఉంది. మీకు చెప్తాను, ఏదైనా అప్డేట్ ఇస్తాను నేను. రోడ్లు అయితే బాగానే ఉండే. కలకత్తా నుంచి అయితే బాగోదు అని చెప్పేసి అయితే అక్కడ హోటల్ కూడా అయితే చెప్పాడు, కలకత్తా నుంచి రోడ్లు బాగోవు అని చెప్పి. చూడాలి మరి. ఇప్పుడైతే మనం 64 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదేం టోల్ గేట్ రా నాయన ఎలాగుందో. ఒకటి ఈ అమ్మ జీవితం. ఫ్రెండ్స్, టోల్ గేట్ చూసారు ఎలాగుందో. ఒకటి ఈ అమ్మ ఇదేం టోల్ గేట్ రా బాబు, డిఫరెంట్ గా ఉంది టోల్ గేట్. ఇదో టోల్ గేట్ అదో టోల్ గేట్ ఏంటి? 2 టోల్ గేట్లు ఉన్నాయి, ఒక టోల్ గేటనా ఏంటో డిఫరెంట్ గా ఉన్నాయి టోల్ గేట్లు. చిన్న షెడ్ వేసి దానిలో ఏదో పెట్టేశారు అంతే, అదే టోల్ గేట్. నిజంగా దారుణం.
ఎక్కడన్నా తినాలి, ఆకలి వేస్తుంది. కాకపోతే సైన్ బోర్డ్స్ అయితే అస్సలు లేవండి బాబు, నిజంగా నాకే షాక్ గా ఉంది. అంటే కలకత్తా ఎన్ని కిలోమీటర్లు, భద్రక్ స్ట్రైట్ అయితే కలకత్తా కూడా స్ట్రైట్. కాకపోతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ మీద చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అటు సైడ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు ఆడిముచ్చాలి. అబ్బా లొకేషన్స్ చూడండి ఫ్రెండ్స్, నిజంగా మతి పోతుంది. మీకు కనబడుతున్నా లేదో నాకు తెలియదు. రైట్ సైడ్ అయితే తిరిగి చూడండి, లొకేషన్స్ మాత్రం అవసరం అండి. లొకేషన్స్ మాత్రం మంచి బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. లొకేషన్స్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ చూడాలి, ఎక్కడన్నా ఆగి కొద్దిగా తినాలి. ఇప్పుడే ఒక హోటల్ దగ్గర ఆగానండి, టిఫిన్ ఏదో చేస్తున్నాను. ఇదిగోండి పరాటా, దాల్ ఆచార్ ఇచ్చాడు, అలాగే మనకి ఉల్లిపాయలు, రసగుల్లా అయితే ఇచ్చాడు అనమాట. రసగుల్లా మాత్రం అదిరింది. ఇక్కడ ఒరిస్సా అంతా ఇంతే కదా, రసగుల్లాలు అవి తింటారు అక్కడ ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సైన్ బోర్డ్స్ లేవు, అదే పెద్ద ప్రాబ్లమ్. టోల్ గేట్ 1 కిలోమీటర్ అయితే ఉందంట టోల్ గేట్. చూద్దాం. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి రైడ్. ఉందా ఏమైందంటే బ్యాగ్ జారిపోయింది ఓ పక్క, మళ్ళీ దాన్ని సర్దుకొని పెట్టుకొని అమ్మా నాన్న తిప్పలు పడ్డా. ఇప్పుడు పర్లేదులేండి, బాగానే ఉంది బ్యాగ్ వచ్చేసరికి. ఇంకొక మనకి 1 కిలోమీటర్ అయితే ఉందన్నారు, ఇంకో 500 మీటర్స్ అయితే ఉంటదండి. సెకండ్ మన రైడ్ లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్. ఇది టోల్ గేట్, ఇది ఇదేం టోల్ గేట్ రా నాయన, ఎలాగుంది టోల్ గేట్. పేరు లేదు, ఊరు లేదు, అసలు సెట్ కూడా లేదు. అమ్మ జీవితం. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి, కలకత్తా వచ్చేసరికి కరెక్ట్గా 300 అయితే ఉందన్నమాట. కలకత్తా అయితే కరెక్ట్గా 300 అయితే ఉందండి. ఇప్పటికీ దాదాపుగా నేను 221 కిలోమీటర్లు అయితే వచ్చానండి. ఇంకొక నాకు 246 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. డైరెక్ట్ కలకత్తా అండి. ఈ హైవే వచ్చేసరికి డైరెక్ట్ కలకత్తా అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, పైన కెమెరాస్ అయితే ఉన్నాయి కదా. ఈ కెమెరాస్ మనకి ఏంటంటే ఫోటోతో పాటు మనకి బైక్ నెంబర్ కూడా చాలా క్లారిటీగా అయితే కనబడుతుందండి. మనకు వైజాగ్లో అయితే లేవు, ఇక్కడైతే క్లారిటీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్లాగ్ ఎందుకు రికార్డ్ చేస్తానంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, విపరీతం చలి అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దారి పొడుగున మాత్రం గ్రీనరీ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు. గ్రీనరీ మాత్రం ఒక లెక్కల్లో ఉంది. లొకేషన్స్ అయితే ఆసమ్గా అయితే ఉన్నాయండి. రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే పల్సర్ 150 బైక్ గురించి అయితే మాట్లాడాలండి. సూపర్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. మనకి ఏంటంటే 50 కిలోమీటర్స్కి ఒక 10 మినిట్స్ బండి ఆపియాలి, లేదనుకుంటే మనకి 100 కిలోమీటర్లు దాటిన తర్వాత బండి తిక్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఏంటంటే ఎవరన్నా సరే పల్సర్ 150 బైక్ వేసుకొని వచ్చినట్లయితే ఒక 100 కిలోమీటర్స్కి ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఖచ్చితంగా అయితే మనకు బ్రేక్ అయితే ఉండాలండి. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇది మన రైడ్లో వచ్చేసరికి 4th టోల్ గేట్ అండి. సక్సెస్ఫుల్గా మనం 4th టోల్ గేట్స్ అయితే క్రాస్ అయితే చేయబోతున్నాం అనమాట. నాకు ఎక్సైట్మెంట్ కూడా కలకత్తా అని చెప్పేసి అయితే నేను నిన్న భువనేశ్వర్లో రూమ్లో దిగాను కదా, కుర్రోడికి అయితే చెప్పాను. అయితే వాడు ఏమన్నాడంటే కలకత్తా కాదు భయ్యా, అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, తోలు తీరిపోద్ది భయ్య అని చెప్పాడు. చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటో. మనం సక్సెస్ఫుల్గా 4th టోల్ గేట్ని కూడా దాటుతున్నామండి. ఫ్రెండ్స్ ఇంకా మన రైడ్లో వచ్చేసరికి 4th టోల్ గేట్ అండి. చూసారు కదా, రాకెట్లో కొట్టుకుంటూ పోతున్నాను 60-70లోనే. ఫోను ఒక చేతితో పట్టుకొని ఒక చేతినైతే రికార్డింగ్ ఏదో చేస్తున్నాను అనమాట. నిజంగా అది నాకు ఇబ్బందిగా ఉంది. రేపటి కల్లా మొత్తం క్లియర్ చేసుకుంటానండి. సౌండ్ ప్రాబ్లము ప్లస్ ఫోన్ పట్టుకోవడం అయితే క్లియర్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఫ్రెండ్స్ చూసారు కదండి, కలకత్తా వచ్చేసరికి 191 కిలోమీటర్స్ అయితే ఉంది. దాదాపుగా మొత్తం కొట్టుకొస్తాను. మన భువనేశ్వర్ రూమ్ నుంచి ఇప్పటివరకు అయితే మనకి 281 కిలోమీటర్లు అయితే వచ్చానండి. చూస్తున్నారు కదా 191. ఇప్పుడు వరకు మనం 2 స్టేట్స్ని అయితే దాటామండి, ఆంధ్రప్రదేశ్ని అలాగే ఒరిస్సా బార్డర్ని కూడా దాటుతాం. వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. మనం ఇప్పుడు 3rd స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆంధ్ర బార్డర్ దాటాం, దాని తర్వాత ఒరిస్సా బార్డర్ దాటాం, దాని తర్వాత మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా అయితే ఉందండి. సక్సెస్ఫుల్గా నేనైతే 2 స్టేట్స్ని అయితే మీ సపోర్ట్ వల్ల అయితే దాటగలిగారు. నిజంగా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకా వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది, కానీ మబ్బు పట్టింది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. నిన్న కూడా అలాగే ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ రైడ్లో నిన్న మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పెద్ద వర్షం, నాకు చుక్కలు కనబడిపోయాయి. మనం తెలిసిపోతే బ్యాగ్ తెలిసిపోకూడదు కదా.
అది బాధ. బ్యాగ్ తడిసిపోయేది, చినుకులు పడిపోయేవి. నేను బుక్ అయిపోయి అనుకున్నాను ఫస్ట్ రైడ్ ఏంటబ్బా ఎలాగైంది అని చెప్పేసి అయితే అనుకున్నాను. బై గాడ్ క్రేజ్ అండి, నిజంగా వర్షం అయితే తగ్గింది. ఇప్పుడు కూడా మబ్బుగా ఉంది, అంత ఎండ లేదు. ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా క్లైమేట్ ఉండడం వల్ల ఇంజిన్ హీట్ ఎక్కదు. నేనైతే ఇంజిన్ బాగా హీట్ ఎక్కిపోయి నాకు మొరాయించింది అనమాట, అసలు కదిలేదు కదా ముందుకి. దాంట్లోనే చాలా స్పీడ్ మీద కొట్టుకొస్తాను. ఆ సెట్టింగ్స్ ఏం తెలియలేదు, కెమెరా సెట్టింగ్స్ కానీ. నెక్స్ట్ ఏంటంటే తగిలించుకున్నాడు కదా స్టిప్, అది నాకు అర్థం కాల. దాని తర్వాత కెమెరా కూడా ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది. నాకు అసలు బుర్ర పట్టించినట్టు అనిపించింది అనమాట. దాని తర్వాత ఎలాగోలా బాధపడి మెల్లిగా ఎలాగైతే వచ్చానులేండి. ఇంకా డైవర్షన్స్ చూశారు కదా నా పాటలు, డైవర్షన్స్ మీద డైవర్షన్స్. మొత్తం రోడ్ అయితే బాగు చేస్తున్నారు, బాగానే ఉందండి. రోడ్ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కాకపోతే మీదకి వచ్చేస్తున్నారు మొత్తం అందరూ కూడా. నేను చాలా మబ్బులు చూశారు కదా, మామూలుగా లేదు క్లైమేట్. ఈవేళ ఇంకో విషయం ఏంటంటే లంచ్కి అసలు ఆగలా. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆలు పరోటా తిన్నాను, ఇంకా రయ్యని కొట్టుకొచ్చేస్తున్నాను. ఎంత బే కలకత్తా రీచ్ అయిపోవాలి, కొద్దిగా రెస్ట్ తీసుకుందాం చెప్పేసి. రెస్ట్ తీసుకోవడం వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేయాలిగా, వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇంకా మామూలుగా కొట్టట్లేదండి, చితకబాదుకు వచ్చేస్తున్నాను. మ్యాక్సిమం దగ్గర పడ్డాను అని చెప్పేసి అయితే అనుకుంటాను. కానీ బోర్డు ఏదో ఉందో చూద్దామండి. ఇంకోసరికి మనకి 174 అయితే ఉంది కలకత్తా. కదా, వెల్కమ్ టు కోల్కతా. వెల్కమ్ టు కోల్కతా, సిటీ ఆఫ్ జాయ్ అని అయితే ఇచ్చాడు. మనం వెళ్ళవలసిన డెస్టినీ వచ్చేసరికి ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే అట్ లాస్ట్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి దాదాపు కలకత్తా అయితే వచ్చేసానండి. హౌరా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. యాక్చువల్గా దూరం రాకూడదు, అక్కడే దగ్గరలో ఎక్కడ హోటల్ తీసుకుందని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఒకసారి ఎక్కి దిగిపోతాం దాంట్లో ఏముందని చెప్పేసి వచ్చాను. నిజంగా ఎందుకు వచ్చాను అనిపించింది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదురా నాయన, ఫుల్ ట్రాఫిక్ అండి బాబోయ్, మామూలు ట్రాఫిక్ కాదు. ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దామన్నా సరే జడుపు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పటివరకు నేను 477.6 కిలోమీటర్స్ అయితే వచ్చాను. భువనేశ్వర్ నుంచి కలకత్తాకి 477.6 కిలోమీటర్స్ అయితే వచ్చానండి. ప్రజెంట్ అయితే హౌరా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను నేను. లాస్ట్ అయితే రూమ్కి అయితే వచ్చేసానండి. చూసారు కదా, శ్రీకృష్ణ లాడ్జ్ అయితే వచ్చాను. ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. ఈ రూమ్ నాకు వచ్చేసరికి అయితే 900 రూపీస్ అయితే పడిందండి. మధ్య మధ్యలో ఏంటంటే ఆ గాలి వల్ల మధ్యలో వర్షం కూడా పడింది. నేనైతే బ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేదు, అయిన మట్టుకైతే తీసానులేండి బ్లాగ్ అయితే. చూసారు కదండి, నాకైతే 900 రూపీస్ అయితే పడింది. ఈ హోటల్ వచ్చేసరికి శ్రీకృష్ణ లాడ్జ్ అండి. సో ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేపు కలకత్తా నుంచి మాల్డా అయితే వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, రేపు కలకత్తా నుంచి మాల్డా అయితే వెళ్తున్నామండి. 335 కిలోమీటర్లు అయితే చూపించింది అనమాట కలకత్తా నుంచి మాల్డా. దాని తర్వాత మాల్డా నుంచి మనం సిలిగురి అయితే వెళ్తున్నాం. సిలిగురి నుంచి మనం డార్జిలింగ్ అయితే వెళ్తున్నాం అండి. ఇంకొక 2 స్టాప్స్ ఉన్నాయండి, అంతే. జస్ట్ 2 స్టాప్స్లో మనం అయితే డార్జిలింగ్ అయితే చేరిపోతాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. రేపు పొద్దున్న కలుద్దామండి. మాల్డా విశేషాలు చాలా చెప్పుకోవాలి. రూట్లు కూడా చాలా దారుణంగా అయితే ఉంటాయంట. రేపైతే వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.